హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్. కల్పన చేసిన పనికి ముమైత్ కన్నీరు మున్నీరైంది. మ్యాటర్ ఏంటంటే కల్పన టీం కెప్టెన్ అయిన మొదటి రోజే అందరికీ చుక్కలు చూపిస్తుంది. అందులో ముఖ్యంగా ముమైత్ ఖాన్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖున ముమైత్ని సిట్ అధికారులు విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. అయితే ముమైత్కి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి. తను మనతో సమానంగా ఎలా ఉంటుంది? ఇంత వరస్ట్ హాబీస్ ఉన్న ముమైత్ మనతో ఉంటే మనకు కంఫర్టబుల్గా ఉండదు. అందుకే ఇప్పుడు నేనేం చెప్పినా తను చెయ్యాలి, లేదంటే తనకు దిమ్మ తిరిగే పనిష్మెంట్స్ ఇస్తానంటూ, అంతేకాకుండా తనంతట తానే ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా చేస్తానని అంటుంది కల్పన. పాపం కెప్టెన్ అయిన వెంటనే ముమైత్ని ఘోరంగా బాత్రూమ్స్ క్లీన్ చేయమని, పైగా నువ్వు సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏ పని చేయడం నీకు రాదా, నీదేమైనా చిన్నప్పటి నుంచి అంబానీ ఫ్యామిలీయా అంటూ దుర్భాషలాడింది. పైగా ముమైత్ని జాగ్రత్తగా ఉండు, లేదంటే నీకు నరకం స్పెల్లింగ్ రాయిస్తా అంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చిందంట. ఇంకా ఈ మాటల్ని తట్టుకోలేని ముమైత్, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు, నాకు భయం వేస్తుంది, నాకు మీరు హాస్టల్లో ఉన్న ఫీలింగ్ తీసుకొచ్చారు, నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండలేక పారిపోయి వచ్చాను, నేను నా ఫ్యామిలీని సంతోషంగా బ్రతకడానికి చూసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి నన్ను నేను నిలబెట్టుకున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు షో గురించి చాలా హోప్స్ పెట్టుకొని డబ్బు కోసం ఇక్కడికి వచ్చాను. వాటితో ఎంత వస్తే ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకొని మరీ ఇక్కడికి వచ్చాను. అలాంటిది కల్పన నన్ను ఇక్కడ చంపేస్తుంది, ఎంత చేసినా సరిగ్గా చేయలేదంటూ ప్రతి దానిని విష్యూ చేస్తుంది అంటూ కళ్ళు వాచేలా ఏడ్చి మొత్తుకుంటుంది. దానికి కల్పన, నువ్వు ఏమైనా మాట్లాడు, ఎంతైనా ఏడువు, ఎవరికి ఏమైనా చెప్పుకో, నాకేం కాదు అంటూ ధీమాగా మాట్లాడి వెళ్ళిపోయింది. పైగా మధుప్రియాని కూడా చూసావుగా, ఇప్పుడు ఎలా ఉందో, కుక్కిన పెయిన్లా నేనేం చెప్తే అది వింటుంది అంటూ మధుప్రియ వైపు చూసి, ఇంకొకసారి నువ్వు ఏడ్చినట్టు నాకు కనిపించిందో ఆ స్విమ్మింగ్ పూల్లో పడేస్తానంటుంది. ఇదంతా విన్న ముమైత్ ఖాన్ షాక్ తింది. కల్పన నన్ను టార్గెట్ చేసింది, నన్ను బిగ్ బాస్ తప్ప ఎవరు కాపాడలేరని బిగ్ బాస్కి చెప్పుకుంది. మరి బిగ్ బాస్ కల్పనని కెప్టెన్గా అయితే తీసేసే ఛాన్స్ లేదు. ఇక ఈ 1 వీక్ తనని భరించాలి, అంతకన్నా నేనేం చెయ్యలేను, ఈలోపు నాకేం జరుగుతుందో, నా పరిస్థితి ఎలా ఉంటుందో అని బిగ్ బాస్తో తన భయాన్ని షేర్ చేసుకుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, కెప్టెన్ కాకముందే మధుప్రియకి చుక్కలు చూపించిన కల్పన ఇప్పుడు కెప్టెన్ అయ్యి మధుప్రియతో పాటు ముమైత్ని కూడా టార్గెట్ చేసింది. మరి మొదటి రోజే ఇలా ఉంటే ఇక మిగిలిన 5 రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరెవరిని టార్గెట్ చేసి టార్చర్ చేస్తూ ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ భారత్ లైవ్. హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్.